ఆలియా, ఇప్పుడు నీ కోరిక కూడా తీరబోతుంది కదా, మరి నాకు డబ్బులు ఇస్తావా? అవి రాజుని విడిపించాలి కదా. అల్లుడు గారు, నాకు తెలిసి మీకు జోకులు వేయడం అలవాటని, కానీ ఇలా బంధాల విషయంలో జోకులు వేయడం మంచిది కాదు బాబు. మీరు ప్రజ్ఞ విషయంలో ఏదైతే చేశారో అది మంచిదే, కానీ ఈ బంధం విషయంలో దయచేసి జోకులు వేయకండి. లేదు, లేదంటే ఐ ప్రామిస్, నేను అస్సలు జోకులు వేయడం లేదు. నేను నిజంగానే వీళ్ళిద్దరికి పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు ప్రవీణ్ అంటే ఇష్టం లేదు అంటే అప్పుడు ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. చూడండి, మీరు బుల్బుల్కి కన్న తల్లి. బుల్బుల్ పెళ్లి విషయంలో డెసిషన్ తీసుకునే అధికారం అందరికన్నా ఎక్కువ మీకే ఉంది. కానీ ప్రవీణ్ నాకు చిన్ననాటి స్నేహితుడు, అందుకే నాకు తెలిసి మీకు నా ఒపీనియన్ అవసరం లేదు. అయినా సరే నేను నా ఒపీనియన్ గురించి మీకు చెప్తున్నాను. తను చాలా చాలా మంచి అబ్బాయి ఆంటీ. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. తను సిగరెట్ కాల్చడు, మందు తాగడు, ఎంతో కష్టపడి పనిచేస్తాడు, సోషల్గా ఉంటాడు. ఫ్యామిలీ లేదు, కానీ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి. తను మీ అమ్మాయిని సంతోషంగా ఉంచుతాడు. ఇంతకంటే మంచి అబ్బాయి మీకు అసలు ఎక్కడ దొరకడు. కానీ ఒక్క చెడ్డ అలవాటు ఉంది తనకి, కొంచెం మొండిగా ఉంటాడు. తను గనక మొండికేశాడంటే అప్పుడు తను ఎవరైనా వదిలేసి వెళ్ళగలడు. అలాగే ఒకవేళ బంధాల్ని నిలబెట్టుకోవాలని మొండిపట్టు పట్టాడు అంటే అప్పుడు తను జీవితాంతం తోడుగా ఉంటాడు. నాతో కూడా అలాగే ఉన్నాడు. నేను తనని ఇంట్లోంచి గెంటేశాను, కానీ తను నన్ను మనసులోంచి తీసేయలేదు. పైగా తను బుల్బుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఐఎమ్ షూర్ బుల్బుల్ని తను ఎంతో బాగా చూసుకోగలడు. ఈ సంబంధం ఖాయమని నేను అనుకోవచ్చా? అల్లుడు గారు, కానీ ఆలియా మీ కుటుంబం వాళ్ళకి ఏమని చెప్తారు? ఆంటీ గారు, నేను మా కుటుంబాల వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాను. నేను వీళ్ళ ప్రేమను ఎలాగైతే అర్థం చేసుకున్నాను, ఐఎమ్ షూర్ అలాగే ఆలియా కూడా అర్థం చేసుకుంటుంది. నాకు తెలుసు ప్రజ్ఞకి నేను ఏదైతే చేశానో అదంతా చూసిన తర్వాత నా మీద నమ్మకం ఉంచడం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈసారి నేనేమి సరదాగా అనడం లేదు. ఐఎమ్ రియల్లీ సీరియస్. మీరు నన్ను ఇంటి కొడుకులా అనుకుంటున్నారు కదా, అందుకే నేను కొడుకుగా ఇప్పుడు బుల్బుల్ విషయంలో రెస్పాన్సిబుల్గా ఉండటం నా బాధ్యత అనుకుంటున్నాను. మరి ఇప్పుడు స్నేహితుడిగా కాకుండా ఈ ఇంటి కొడుకుగా నాకున్న రెస్పాన్సిబిలిటీ వల్ల నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ, ఈ పెళ్లిలో ఎలాంటి సమస్య ఉండదు. ఐ ప్రామిస్ యూ దట్. కానివ్వండి, త్వరగా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి, లేకపోతే ప్రజ్ఞ నవ్వు వృధా అయిపోతుంది. కమాన్ క్విక్లీ. నీ కారణంగా ఆయన మరింత టెన్షన్లో ఉండడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ దయచేసి నువ్వు నాకు ఫోన్ చేయడం కానీ నన్ను కలవడానికి కానీ ట్రై చేయొద్దు. అర్చనా, అర్చన, నీ ఫోన్ మోగుతోంది. హలో హలో, నేను 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 ఏంటి చెప్పు, ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావు? అంటే అది హలో హలో ఆకాష్ ఇప్పటికి కూడా అర్చనతో, ఇది కరెక్ట్ కాదు. నేను అర్చనతో మాట్లాడితేనే మంచిది. ఇక చాలా ఆపాలియా, ఇంకా ఎంత బ్లష్ చేస్తావు?
నువ్వేమీ తక్కువదాను కాదు. ఏదైతే కోరుకున్నావో నువ్వు దాన్ని సాధించి తీరుతావు కదా. ఫైనల్లీ నీ ప్రవీణ్ ఇక నీ దగ్గరే ఉంటాడు. నీకు సొంతం అనుకున్నది నీక నీ దగ్గరే ఉంటుంది ఫర్ ఎవర్. నువ్విప్పుడు చేసింది అది నేను కల్లో కూడా ఊహించలేదు. నేనేమనుకున్నానంటే, నాకు తెలుసు నువ్వేమనుకున్నావు. నిన్ను ఆలియాని పెళ్లి చేసుకుని అడుగుతాను అనుకున్నావు కదా. కానీ నువ్వైతే నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావని నేనెప్పుడూ అనుకోలేదు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ చెప్పిన స్నేహితుడను నేను ఎప్పటికీ తీర్చుకోలేను. స్నేహితుడిని అంటావు, మళ్ళీ రుణం గురించి మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ రోజు నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఇవాళ మళ్ళీ నాకు నా స్నేహితుడు నా ప్రేమ రెండూ తిరిగి దక్కాయి. నాకు తెలుసో తెలియకో నేను నిన్ను చాలాసార్లు బాధ పెట్టాను, ఎంతగానో హర్ట్ చేశాను. నన్ను కొట్టాబి. నువ్వు నన్ను కొట్టు. నేను చేసిన దానికి నన్ను కొట్టాల్సిందే అభి. ప్రవీణ్, ఏం చేస్తున్నావు నువ్వు? సరిగ్గానే చేస్తున్నాను. నువ్వు నన్ను కొట్టు, తిట్టు, శిక్షించు, ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. కానీ దయచేసి నన్ను క్షమించు అభి, ప్లీజ్. నువ్వు నన్ను క్షమించలేదంటే నీ దగ్గర నేను ప్రామిస్ ఎలా తీసుకోగలను? ఏం ప్రామిస్? ప్రామిస్ ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు నాకు దూరం కాకూడదు. ఎప్పటికీ నా ఫ్రెండ్గానే ఉండాలి. ఈ రోజు నా దగ్గర నువ్వు ఒక మాట తీసుకున్నావు కదా, నువ్వు కూడా నాకు మాట ఇవ్వాల్సి ఉంటుంది. ప్రామిస్ చేయి అభి. ఏం చేస్తున్నావు నువ్వు? ముందు చెయ్యి కిందికి దించు. కమ్ ఆన్, లైక్ ఎ మ్యాన్. ప్లీజ్ అన్నయ్య, నా కోసం నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చివ్వు. చెప్పన్నయ్య, నువ్వు నా ప్రవీణ్ని తీసుకొచ్చి నాకు ఇస్తావు కదా. కెన్ యూ డూ దట్ ఫర్ మీ ప్లీజ్ అన్నయ్య? థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇదంతా నీ కోసం చేయలేదు, నీ చెల్లెల కోసం కూడా కాదు. ఇదంతా నేను ఆలియా కోసం చేశాను. ఆలియా చాలా మొండిదే. తన మొండితనంతో తన ప్రవీణ్ణైతే సాధిస్తుందేమో, కానీ సంతోషాన్ని పొందడం కోసం తనకి ప్రవీణ్ ప్రేమ చాలా అవసరం అవుతుంది. కానీ ప్రవీణ్ బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ప్రవీణ్కి ఆలియాకి పెళ్లి జరిగిపోయిందంటే అప్పుడు ముగ్గురి జీవితాలు నాశనం అయిపోతాయి. కానీ ఒకవేళ ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి జరిగిందంటే కనీసం ఇద్దరు జీవితాలన్నా బాగుపడతాయి. ఆలియాకి బాధగానే ఉంటుంది, కానీ ఒకసారి ప్రవీణ్కి బుల్బుల్కి పెళ్లి జరిగిపోయిందంటే అప్పుడు ఆలియా ఈ విషయం ఒప్పుకునే తీరాలి. ప్రవీణ్ తనవాడు ఎప్పటికీ కాలేడు అనేది. ప్రవీణ్ తనవాడయ్యే ఛాన్సెస్ ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు తను పిచ్చిదానిలా ట్రై చేస్తూనే ఉంటుంది. అందుకే ఒక్కసారి ఈ పెళ్లి జరిగిపోయింది అంటే అప్పుడు తన పిచ్చి ప్రయత్నాలన్నీ అంతమైపోతాయి. అందుకనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. చాలా సరిగ్గా చెప్పారు మీరు. కానీ ఒక విషయం చెప్పనా, మీరిలా ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నాకు కొంచెం కూడా నచ్చడం లేదు. నీకు నేను ఎలా ఉంటే నచ్చుతాను? ఇలాగా? నేను అన్నదానికి అర్థం అది కాదు. లేకపోతే నేను కూడా నీలాగా ఇలా కళ్ళజోడి పెట్టుకుంటేనా అప్పుడా? కాదు. లేకపోతే నేను కూడా నీలాగా బోరింగ్ ఇంకా అన్రొమాంటిక్ అయిపోతే అప్పుడా? ఒక్క నిమిషం ఆగండి. నేను బోరింగ్ అయ్యుండొచ్చు, కానీ అన్రొమాంటిక్ మాత్రం కాదు. దిస్ హ్యాస్ టు బి ద జోక్ ఆఫ్ ద మిలేనియం. అసలు ఏమంటున్నావు నువ్వు? రొమాంటిక్ వా? చిల్. కమ్ ఆన్, చూపించు నాకు నువ్వు అసలు ఎంత రొమాంటిక్ వా. నేను మిమ్మల్ని ఓ ఆఫ్ కోర్స్ నన్ను ఎలా ప్రపోజ్ చేయగలవు? ఎందుకంటే ప్రపోజ్ చేయడానికి నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. కానీ నీకు అసలు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా. ఎక్కడి నుంచి తీసుకురావాలి నీకు బాయ్ ఫ్రెండ్ని? సర్లే, ఒక పని చేద్దాం.
ఒక్క నిమిషం ఇలా అనుకుందాం, నేనే నీ బాయ్ ఫ్రెండ్ని, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు అనుకుందాం. కేవలం ఇమాజిన్ చేయాలంతే, నిజంగా మాత్రం కాదు. ఒకవేళ నువ్వు నన్ను ప్రపోజ్ చేయాలంటే అప్పుడు నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తావు? ప్రపోజ్ టు మీ. అలాగే నువ్వు నాకు చూపించు ఎంత రొమాంటిక్వి అనేది. ఏమైంది, నేను నీకు బాయ్ ఫ్రెండ్గా ఉంటాను కూడా పనికిరానా? లేదు లేదు. మరి అయితే ఇంకేంటి? నా ఉద్దేశం ఏమిటంటే ఉన్నట్టుండి మీరు నన్ను అలా నాకు టైం కావాలి. మీరు ఓఫ్, ఏంటి నువ్వు? నేనైతే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా ప్రపోజ్ చేయగలను తెలుసా, కానీ నువ్వు మాత్రం అలా చేయలేకపోతున్నావు. చూసావా, ఇదే మన ఇద్దరి మధ్య ఉన్న తేడా. ఆమె రాక్ స్టార్, కానీ నువ్వు ఎంతో భయంగా, మొహమాటంగా, అణుకుగా ఉండే కళ్ళజోడివి. నువ్వెప్పుడు నీ పుస్తకాల్ని తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలేదు, అలాంటిది నన్ను మాత్రం ఎలా ప్రపోజ్ చేయగలవు ఇప్పుడు? యాక్చువల్లీ లెట్స్ ట్రై దిస్. నేను నీకు ఇంకొక అవకాశం ఇస్తాను ప్రిపేర్ అవ్వడానికి. ఒకరోజు టైం సరిపోతుందా నీకు? సరే, 2 రోజులు తీసుకో. 2 రోజుల్లో నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే నన్ను ప్రపోజ్ చేయాలి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు చెప్పాలి. అలా గనక నువ్వు చేయగలిగావు అంటే, అయినా నువ్వు అలా చేయడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. అయినా ఒకవేళ నువ్వు అలా చేయగలిగావు అంటే నేను నీ పేరుని కళ్ళజోడు అని కాకుండా, ముందైతే నువ్వు నన్ను ఒక్కసారైనా ప్రపోజ్ చెయ్యి, ఆ తర్వాత నేను నీకు కొత్త పేరు ఏంటనేది చెప్తాను. కానీ అంతవరకు నువ్వు వర్క్ హార్డ్. నీ వల్ల కాదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఒక రాక్ స్టార్ని ఇంప్రెస్ చేయడం అంత సులభం కాదు. ఇలా చూడు, అండమాన్ ఇండియాలోనే ఉంటుంది, ఓకే? మీరు నాన్నమ్మతో కలిసి ఎక్కువగా తాగేలేదు కదా, మీకు గుర్తుందిగా మీరు బండి డ్రైవ్ చేయాలి. ఫుల్ బాటిల్ తాగేసాను. ఏమను? అయ్యో, నేనేం తాగలేదు తల్లి, దయచేసి నెత్తికెక్కొద్దు. మిగతా విషయాలన్నీ సరే కానీ ఇంతకీ మనం పెళ్ళెక్కడ జరిపిస్తాం? కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ అయితే ఇంతవరకు సీల్ చేసే ఉంది కదా. దాందే ఉంది, వేరే హాల్ బుక్ చేసుకుందాము. కానీ పెద్దమ్మ, వేరే హాల్స్ రేట్లు కూడా మీకు తెలుసు కదా. మీరు ఒక్కరే చకచక్క ఇస్తూ ఉంటారు, మిగతా హాల్స్ అయితే లక్షల్లో అవుతూ ఉంటాయి కదా. మీరందరూ అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. మనందరం ఒకటిగా ఉన్నప్పుడు, మీ ఆశీర్వాదం మాకున్నప్పుడు మనం వేరెవరిదో హాల్కి వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ఏదైనా గుళ్ళో కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా. అనవసరపు ఖర్చులు ఎందుకు? నువ్వు తిండి తిప్పలు కూడా మానేయచ్చు కదా, దానికి కూడా ఖర్చు అవుతుందేమో. అది కాదబ్బి, అసలు నా ఉద్దేశం ఏంటంటే, ప్రవీణ్, నీకు తెలీదా ఈ కాలంలో ఎవరైనా పారిపోయి పెళ్లి చేసుకుంటే గుళ్ళో కాదు కోర్టుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇక నువ్వు రాక్ స్టార్ అభి స్నేహితుడివి, నాకు తమ్ముడు లాంటి వాడివి. నువ్వు గుళ్ళో పెళ్లి చేసుకున్నావు ఎవరికైనా తెలిసిందంటే వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? నాకు తెలుసు నువ్వు బయట వాళ్ళ గురించి ఆలోచించవని, కానీ నేను ఆలోచిస్తాను. అందుకే నేను నిర్ణయించుకున్నాను, ప్రవీణ్ పెళ్లిని నేను మా ఇంట్లోనే చేయాలి అని. దాన్ని ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది, అలాగే ఎన్నో ఏళ్ల వరకు గుర్తుంచుకుంటుంది. ఇదెలా సాధ్యం అవుతుంది? చిన్న కూతురు పెళ్లి పెద్ద కూతురు అత్తవారింట్లోనా? లేదు లేదు, ఇది అస్సలు బాగుండదు బాబు. ఆంటీ గారు, ఏంటి మీరు కూతురు ఇల్లు అత్తారిల్లు అంటూ? ఇల్లు ఎవరికైనా ఇల్లే అవుతుంది. నేను ఇప్పుడు నిర్ణయించుకున్నాను, ఈ పెళ్లి ఖచ్చితంగా మా ఇంట్లోనే జరిగి తీరాలి. కానీ ఆలియా, ఐఎమ్ షూర్ తను అర్థం చేసుకుంటుంది. కానీ అల్లుడు గారు డబ్బు. ఆంటీ గారు అంటుంటారు కదా, సెషన్ ఒకవేళ హైకోర్టులో తేలేదంటే మనం వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుందని. అదేవిధంగా నేను ఇప్పుడు సుప్రీంకోర్టులో పర్మిషన్ తీసుకుని వస్తాను. సుప్రీంకోర్టు, హైకోర్టు, నువ్వేం మాట్లాడుతున్నావు? మా నాన్నమ్మ ఇప్పుడు ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జి కంటే తక్కువ ఏంటి? నేను వెళ్ళి ఆవిడ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని వస్తాను. ఆవిడ మాటని ఎవరు కాదంటారు చూస్తాను. మీ గురించి నేను తనకి కంప్లైంట్ కూడా చేస్తాను. మీరు ఇందాకేమన్నారు? మీ అమ్మాయి ఇల్లు అత్తారిల్లు ఇవన్నీ చెప్తాను నాన్నమ్మకి. వద్దొద్దు బాబు, ఆవిడకి అసలే ఒంట్లో బాలేదు. మీరు ఆవిడకి వేవి చెప్పకండి, ఆవిడకి నా మీద కోపం వస్తుంది. సరే, అయితే నేను ఇప్పుడు ఏమన్నాను? నా మాట విన్నారు అంటే నాన్నమ్మకి నేనేం చెప్పనంటున్నాను కదా. ఓకే దెన్
మీ అందరి మౌనం చూస్తుంటే మీరు ఈ విషయానికి అంగీకరించారని నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఇక మీరు కేవలం పంతులు గారిని పిలవండి. మిగతా ఏర్పాట్లన్నీ కూడా నేను చూసుకుంటాను. ఇప్పుడే వస్తాను. ఆలియా, ఏంటన్నయ్యా నువ్వు నాకు ఫోన్ చేసినట్టున్నావు? నేను నీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాల్సి వచ్చింది, కానీ నువ్వు నా ఫోన్ని లిఫ్ట్ చేయలేదు. ఐఎమ్ సో సారీ అన్నయ్య. అదేంటంటే నేను అప్పుడు కిందున్నాను, అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయాను. సర్లే, నేను నీతో ఇంటికి వచ్చాక మాట్లాడతాను. అన్నయ్య త్వరగా రా అన్నయ్య. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. అలాగే వస్తున్నాను. నేను ఆలియాతో ముందే మాట్లాడుంటే బాగుండేది. బట్ నెవర్ మైండ్, షీ విల్ అండర్స్టాండ్. ఐ కాంట్ బిలీవ్ దిస్. అన్నయ్య నాకు నా జీవితంలో అన్నిటికంటే పెద్ద సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కానీ నేను చాలా పెద్ద స్టూపిడ్ని. తను ఒక్కసారి చెంప మీద కొట్టాడు అని తన మీద అలిగి కూర్చున్నాను. లెట్ హిమ్ కమ్. రాగానే నేను తన కోపాన్ని పూర్తిగా పోగొట్టేస్తాను. ఇక నువ్వు దొరికావంటే నిన్ను నేను ఏం చేస్తానో అది నాకే తెలియదు ప్రవీణ్. నీకున్నట్టుండి ఏమైంది బుల్బుల్? నాకిప్పుడు ఏమైందక్క? నోట్లోంచి మాట రావట్లేదు, మొహం డల్గా ఉంది, పైగా కంగారుగా కనిపిస్తున్నావు. నీ కొట్లో బానే ఉందిగా, ఏది చూడండి. టెంపరేచర్ అయితే లేదు. నాకు తెలిసినంత వరకు నీ పల్స్ కూడా బానే ఉన్నాయి. కళ్ళు చూపించు. కళ్ళల్లో ఏదో ఉందా లేక ఎవరైనా ఉన్నారా? ప్లీజ్. ఏంటక్క ప్లీజ్? నీకు మాత్రమే నన్ను ఏడిపించే హక్కుందా? నేను కూడా నేను ఏడిపిస్తాను. నా పెళ్లికి ముందైతే ఈ రోజుకి నువ్వు నన్ను ఏడిపిస్తూనే ఉన్నావు. కానీ నువ్వు నా మాట ఎందుకు వింటావులే? ఇక మీదట ప్రవీణ్ మాటలే వింటావు కదా. నేను నీకు అస్సలు కనిపించను. ఈ రోజు నా మనసులో ఉన్న అతి పెద్ద భారం తీరిపోయింది బుల్బుల్. నేను ఎంతో గిల్టీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. మీరిద్దరూ నా కారణంగా విడిపోయారు అని. నా కోసం మీరిద్దరూ మీ ప్రేమని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని, నువ్వు నిజంగానే నా కోసం మీరింత పెద్ద త్యాగం చెయ్యక తప్పదా అని. కానీ బుల్బుల్, నాకు అన్ని ప్రశ్నలకి జవాబు దొరికింది. అలాగే నాకు ఇది కూడా తెలిసింది, మీ ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీలేరు అని. నాకు చాలా సంతోషంగా ఉంది నీకు ప్రవీణ్కి పెళ్లి జరుగుతున్నందుకు. తను చాలా మంచివాడు. కానీ అక్క ఇదంతా కూడా బావగారి కారణంగానే జరుగుతున్నాయి. ఐ ఫీల్ సో బ్లెస్డ్ అక్క. నాకు నీలాంటి అక్క, ఇంకా అభి బావగారు లాంటి బావగారు దొరికినందుకు. నా బంగారం నువ్వు. సారీ, అది నేను. ఒక్క నిమిషం. సారీ ఏంటి? యాక్టింగ్ ఎందుకులే కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు చాలా బాగా తెలుసు. వెళ్తున్నాను. చూడు, మొత్తం టైం అంతా నేను అది బుల్బుల్ అంటూ గడిపేయొద్దు, అర్థమైందా? ఏం చెప్పాలనుకున్నా తొందరగా చెప్పు, లేదంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. ఆల్ ది బెస్ట్. ప్రజ్ఞ,
ఏంటమ్మా? ప్రజ్ఞ, ఇంతకీ ప్రవీణ్ ఎక్కడా? అమ్మా, అది బుల్బుల్, మీ బావగారు వచ్చారు. ఆంటీ గారు, ఇక మేము బయలుదేరడం మంచిది. అరే అల్లుడు గారు, మీరు ఇంకా భోజనం చేయలేదు కదా, భోజనం చేసి వెళ్ళండి. లేదమ్మా, అది ఈ టైంలో ఇంట్లో అమ్మమ్మతో పాటు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కదమ్మా. ఈ విషయం కూడా కరెక్టే కదా. సరే అయితే మీరు బయలుదేరండి, నేను మిమ్మల్ని అస్సలు ఆపను. చూడండి, ఇంటికి వెళ్ళగానే ఒకసారి ఫోన్ చేసి ఆవిడ ఆరోగ్యం గురించి నాకు చెప్పండి, సరేనా? వస్తాం ఆంటీ గారు, పద. మంచిది బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఆలియాకి ఎలా నచ్చ చెప్పాలి? తను ఇప్పటికే చాలా అప్సెట్గా ఉంది. ఇదంతా విందంటే ఇల్లు పీకి పందిరేస్తుందేమో. బట్ ఎనీహో, నచ్చ చెప్పి తీరాలి. చూడు, ఒకవేళ నువ్వు ప్రపోజ్ చేయడానికి ప్రాక్టీస్ అయితే చేయట్లేదు కదా? ఏయ్, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు కదా? మీరు అలా ఎందుకు అంటున్నారు? నేనెందుకు అలా ఆలోచిస్తాను? గ్రేట్, అస్సలు ఆలోచించదు. ఎందుకంటే ఏ పని అయినా కూడా ఆలోచనలతోనే ప్రారంభమవుతుంది. మీ ఆడవాళ్ళ ఎమోషన్స్ మీద అస్సలు నమ్మకం లేదు నాకు. ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరు చెప్పలేరు. ఇలా చూడు, మన ఇద్దరి రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది రైలు పట్టాల్లాంటిది. అవి ఎప్పుడూ కలిసే ప్రయాణం చేస్తాయి, కానీ ఎప్పటికీ కలవు.